హాయ్ అండి అందరికీ. మనకి ఈ వీడియోలోను ఇత్తడి సామాను మెరవటానికి, మనకి చేతులు నొప్పులు లేకుండా ఉండటానికి ఈజీ ప్రాసెస్లో ఈ వీడియోలో చూసేయండి. ఏ ఇత్తడి సామానమైనా, పూజా సామానమైనా ఏదైనా ఇట్టే కలర్ మారిపోతున్నాయి కదా. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని నిమ్మప్పు తీసుకోండి. నిమ్మప్పు అంటే మనం పచ్చళ్ళలో కూడా వేస్తారు, నిమ్మకాయ పొదులు. సాల్ట్ స్పూన్ వేసుకోండి. వెనిగర్ కూడా 4-5 స్పూన్లు వేసుకోండి. మనం ఫ్రైడ్ రైస్లో వేసుకుంటాం కదా, ఆ వెనిగర్ వేసుకోండి. కాలిన్ కూడా కొద్దిగా స్పేర్ చేసుకోండి. జిడ్డు ఏమన్నా ఉంటే ఆ జిడ్డు అంతా పోతుంది అది వేయటం వలన. ఉప్పు, నిమ్మప్పు కలిసేటట్టు స్పూన్ తోటి కలుపుకోండి. స్పూన్ తోటి తీసి ఒక గిన్నె మీద కొద్దిగా లిక్విడ్ వేసి చూపిస్తున్నాను. చూసారా, తోమక్కలు లేకుండా ఎంత బాగా వస్తుందో మెరుపు. ఇది వరకు కంకర పెట్టి, ఇటక పొడి పెట్టి, నొక్కి పెట్టి తోమవలసి వచ్చేది. చేతులు చాలా నొప్పి పుట్టియి. ఇప్పుడు ఈజీగా మనకి ఇలా లిక్విడ్ లాగా చేసుకుని ఒక స్పేర్ చేసుకుని దాంట్లో వేసుకుని స్పేర్ చేస్తే సరిపోతుంది. వెనిగరు ఇంకా నిమ్మప్పు, సాల్టు కొద్ది కొద్దిగా మళ్ళీ వేసుకుని కలిపి బాటిల్లో వేసుకుంటున్నాను. కాలిన్ బాటిల్ ఖాళీది ఉంటుంది కదా, అందులో వేసేసుకుని ప్రతి సాల్తీ మీద స్పేర్ చేసుకోండి. స్పేర్ చేసుకుని ఒక 5 నిమిషాలు అలా ఉంచి తోముకుంటే సరిపోతుంది. అలాగా అన్నిటి మీద స్పేర్ చేసేసుకోండి. అలా స్పేర్ చేయటం వలన మనకి ఈజీగా తోముకోవచ్చు. పెద్దవాళ్ళు కంకర పెట్టి, చింతపండు పెట్టి, నొక్కి పెట్టి తోమేవారు. అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా ఇలా తోమేసుకోవచ్చు. చాలా బాగా మెరుస్తాయి. సబ్బు ఏమీ పెట్టకుండా ఉత్తినే తోమి చూపిస్తున్నాను. స్పేర్ చేసుకున్నాం కదా, వాటితోటి మనకు సరిపోతుంది. మొత్తం అన్నీ అలా తోమేసుకోండి. తోమేసుకున్నాం కదా, అన్నీ వాటర్ తోటి మొత్తం వాష్ చేసేసుకోండి. ఎంత బాగా మెరుస్తున్నాయో చూడండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.